సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆ సంసారాన్ని విడిచిపెట్టి భార్యని తీసుకుని అరణ్యంలో ప్రవేశిస్తాడు. పూర్వకాలం వెళ్ళినటువంటి పరిస్థితిని నేను ఉటంకిస్తున్నాను. అరణ్యంలో ప్రవేశించి భార్యతో కలిసి ఏదో దొరికిన పదార్థాన్ని స్వీకరిస్తూ చిత్తాన్ని ఇద్దరూ కూడా భగవంతుని ఎందే ఉంచుకుంటారు. అందుకే వానప్రస్థంలో ఐశ్వర్య సంబంధమైనటువంటి విషయం ఎక్కువ ఉండదు. ఇక చిట్ట చివరిది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమం, అందరూ ఆశ్రయించగలిగినది కాదు. ఈ 4 ఆశ్రమాలలోకి అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమము, అత్యంత శక్తివంతమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. నేనంటలేదు ఈ మాట, రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పిన తీర్పు. ఎందుచేత అంటే బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు. బ్రహ్మచారికి అన్నం కావాలి అంటే గృహస్థు ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అంటాడు. శంకర భగవత్పాదులంతటి వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. కాబట్టి భిక్షాన్నం ఎక్కడ దొరుకుతుంది బ్రహ్మచారికి అంటే కేవలం గృహస్థు ఇంట్లో దొరుకుతుంది. ఇక వానప్రస్థు గృహస్థాశ్రమంలో ఉండే వైరాగ్యాన్ని పొంది వానప్రస్థానికి వెళ్ళాడు. ఇక సన్యాసి తన యొక్క ఆహారం కోసం గృహస్థును ఆశ్రయిస్తాడు. గృహస్థు పంచయజ్ఞములు చేస్తాడు. పితృదేవతల్ని ఉద్దేశించి తద్దినం మొదలైనటువంటివి పెడతాడు. అలాగే ఇంటికొచ్చినటువంటి అతిథుల్ని పోషిస్తాడు. అలాగే తాను తన పిల్లల్ని కర్తవ్యతా దృష్టితో పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకొక యోగ్యమైనటువంటి ఆశ్రమాన్ని కల్పిస్తాడు. వాళ్ళు జీవితంలో ఊంచుకునేటటువంటి స్థితిని కల్పిస్తాడు. అలాగే ఆయన తన యొక్క ఆశ్రమపరంగా నిర్వహించవలసిన కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి. ఒక యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞం జరుగుతోంది అంటే యాజమాన్యంలో తాను ద్రవ్యాన్ని వెచ్చించి యజమానిగా కూర్చోవడానికి భార్యతో కలిసి ఎవరు కూర్చుంటారు అంటే గృహస్థే కూర్చుంటాడు. బ్రహ్మచారికి యాజమాన్యం లేదు, వానప్రస్థు రాడు, సన్యాసికి అసలు దానికి సంబంధించినటువంటి అవసరమే లేదు. ఇక ఎవరికి అవసరం? ఒక్క గృహస్థుకే. గృహస్థు భార్యతో కలిసి యాజమాన్యం స్వీకరించి యజమానిగా కూర్చొని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ప్రీతి చెందినటువంటి దేవతలు వర్షం కురిపిస్తే ఆ వర్షము వలన మనందరం కూడా బ్రతుకుతున్నాం. మనందరం అంటే సమస్త భూతకోటి, కేవలము 2 కాళ్ళున్న వాళ్ళు కారు. శం ద్విపదే శం చతుష్పదే అంటారు. 2 కాళ్ళున్న ప్రాణులు, 4 కాళ్ళున్నటువంటి ప్రాణులు, చెట్లు, కీటకములు ఇవన్నీ కూడా ఎవరి వలన బ్రతుకుతాయి అంటే ఒక్క గృహస్థు వలన బ్రతుకుతున్నాయి. అందుకే గృహస్థాశ్రమం అత్యంత ప్రధానమైనటువంటి ఆశ్రమం. గృహస్థాశ్రమంలో లేకపోతే 3 రకములైనటువంటి రుణములు తీరవు. అసలు పితృరుణం తీరాలి అంటే గృహస్థాశ్రమమే దానికి ఆలంబనం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ధర్మపత్నిని స్వీకరించి తన కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సుని ఆమె యందు నిక్షేపించిన కారణం చేత కలిగినటువంటి కుమారుడి వలన తనకి పితృరుణం తీరుతుంది. కాబట్టి పితృరుణం తీరాలన్నా గృహస్థాశ్రమమే ఆలంబనం. దేవతారుణం తీరాలి, దేవతల యొక్క రుణం తీరాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములు చదువుకోవాలి. అటువంటి ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు దేవతార్చన జరగాలి. దేవతార్చన అంటే గృహదేవతలను ఉంటారు, ప్రతి ఇంట్లో దేవతలు ఉంటారు. ఆ దేవతలు పస్తు ఉండకూడదు, వారు ఉపవాసం ఉండకూడదు. ఆ దేవతలకి నైవేద్యం జరగాలి అన్నా, దేవతలకి ఆరాధన జరగాలి అన్నా గృహస్థాశ్రమం అవసరం. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నవాడే దేవతల యొక్క రుణం తీర్చుకోగలడు. యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సునిచ్చి వాళ్ళకి భోజనాన్ని కల్పిస్తాడు. అలాగే చిట్ట చివరిది ఆ ఋషి రుణం, దేవతా రుణం, అలాగే మాతృరుణం, పితృరుణం. ఈ 3 రుణములు తీరడానికి యోగ్యమైనటువంటి ఆశ్రమం ఏది అంటే ఒక్క గృహస్థాశ్రమమే.
ఇన్నింటికీ ఆలంబనమైనటువంటి గృహస్థాశ్రమంలో ఇన్ని కర్తవ్యాలు నిర్వహించాలి అంటే ధనం అవసరము లేకుండా ఎలా ఉంటుంది? అందుకే గృహస్థు ధనాన్ని కోరుకుంటే దాంట్లో దోషం లేదు. బ్రహ్మచారికి దానం పట్టేటటువంటి అధికారం లేదు. బ్రహ్మచారి దానం పుచ్చుకొని రేపటి కొరకు అని దాచకూడదు. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ వామనమూర్తి ఘట్టంలో ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి విష్ణుమూర్తి చేత చెప్పిస్తారు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం వైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నాపాలికిన్ననిపిస్తారు. నిత్యోచిత కర్మ సంధ్యావందనం, విద్యాభ్యాసం, అతనికి ఐశ్వర్యంతో సంబంధం లేదు. కాబట్టి రేపటి కొరకు అని దానం పట్టి దాచకూడదు బ్రహ్మచారి. వానప్రస్థు దాని జోలికెళ్ళాడు. సన్యాసికి అసలు అవసరం లేదు. ఇక రేపటి కొరకు అని దాచవలసిన వాడెవరు? తన బిడ్డల కోసం, ఇంటికొచ్చే అతిథుల కోసం, తాను దాన ధర్మాలు చెయ్యడం కోసం, తన జీవితానికో ప్రయోజనం కలగడం కోసం డబ్బు సంపాదించాలనేటటువంటి ఆర్తి పొందవలసినటువంటి వాడు ఒక్క గృహస్థే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.